అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. ఏపీఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం, 55 మంది ప్రాణాలు గాల్లో. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వివరాలు చూస్తే ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, 55 మంది సేఫ్. వివరాలు చూస్తే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలోని ఘాట్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న పెళ్లి బృందం ఆ బస్సు వెనక్కి పడుతున్నట్లు అనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి బస్సును ఆపేశారు. దీంతో బస్సు అక్కడే ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే నర్సీపట్నం నుంచి అన్నవరం కొండపైకి పెళ్లి చేయడానికి వెళుతుండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు. నర్సీపట్నం నుంచి అన్నవరం కొండపైకి పెళ్లి బస్సు వస్తుంది. ఈ క్రమంలో ఎగువ ఘాట్ రోడ్లోని 3వ మలుపు తిరుగుతూ ఉండగా యాక్సిల్ విరిగిపోవడంతో ఆర్టీసీ బస్సు ఒకసారిగా వెనక్కి దొర్లింది. అయితే సమయస్ఫూర్తితో బస్సు డ్రైవరు బస్సును నిలిపివేశారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బస్సును ట్రాక్టర్ సాయంతో భద్రతా సిబ్బంది అయితే కనుక తొలగించారు. ఈ ఘటన వచ్చి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో అయితే కనుక చోటు చేసుకుంది. నర్సీపట్నం నుంచి అన్నవరంకు వెళ్తున్నటువంటి పెళ్లి బస్సుకి అయితే కనుక ఘాట్ రోడ్లోని 3వ మలుపు తిరుగుతుండగా యాక్సిల్ రాడ్ విరిగిపోవడంతో ఒక్కసారిగా వెనక్కి జారిపోయింది. అయితే డ్రైవర్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు.